రిపబ్లిక్ డే సందర్భంగా దేశంలోని ప్రముఖ క్రీడాకారులు ఆటగాళ్లు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆ వీడియోని సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దేశభక్తిని చాటుతూ అంతా ఒక్కటై తమ గళాన్ని వినిపించారు. ఆటల ద్వారా దేశ ప్రజలందరికీ దగ్గరవచ్చన్న థీమ్తో వీడియో నిర్మించానన్నారు నీలేష్ కులకర్ణి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ క్రీడాకారులు పాడిన జాతీయ గీతం వీడియోను ముంబైలో విడుదల చేశారు. ఈ వీడియోలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో సహా పలువురు ప్రముఖ క్రీడాకారులు జాతీయ గీతాన్ని ఆలపించారు. ద స్పోర్ట్స్ హీరోస్ పేరుతో ఉన్న ఈ వీడియోను సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. జాతీయ గీతాన్ని ఎప్పుడు పాడినా ప్రత్యేకమేనని, స్పోర్ట్స్ హీరోస్లో భాగస్వామినవడం గర్వంగా ఉందని సచిన్ ట్వీట్ చేశారు. जनगणमनाधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंग, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। మాజీ స్పిన్నర్ నీలేష్ కులకర్ణి సారథ్యంలో ఈ వీడియోను రూపొందించారు. అభిజిత్ పన్సే రచించిన ఈ గీతంలో సునీల్ గవాస్కర్, షూటర్ గగన్ నారాయణ్, మాజీ ఫుట్బాల్ ఆటగాడు బైచింగ్ భూటియా, మహేష్ భూపతి, ధన్రాజ్ పిళ్ళాయ్, రెజ్లర్ సుశీల్ కుమార్ కనిపిస్తారు. దేశంలో తొలిసారిగా పూర్తి స్థాయిలో క్రీడాకారులతో రూపొందించిన జాతీయ గీతం వీడియో ఇదేనన్నారు నీలేష్ కులకర్ణి. ఆటల నుంచి ప్రతి వ్యక్తి ఎంతో నేర్చుకోవచ్చని, ఆటలో ఓడిపోతే మరోసారి గెలవాలనే పట్టుదల వస్తుందని, అలాంటిదే జీవితమని అన్నారు. और मुझे लगता है कि ये बहुत ज़रूरी है कि हिंदुस्तान के हर वो कोने में ये सीरीज़ पहुंचना चाहिए। और पहली बार सबसे पहले तो मैं नीलेश कुलकर्णी साहब को है ना शुक्रिया अदा करना चाहूँगा कि पहली बार हिंदुस्तान में इतने बड़े खिलाड़ियों को नेशनल एंथम के लिए एकत्रित किया गया। और ये बहुत बड़ी बात है कि जिनको हम देखकर बड़े हुए हैं, सुनील गावस्कर सर, सचिन तेंदुलकर और हम साथ में देश के लिए खेलना स्टार्ट किए। మైదానంలో పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు వారి ఎదుటే జాతీయ గీతం పాడటం ఉద్వేగంతో కూడిన సందర్భమన్నారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ద స్పోర్ట్స్ హీరోస్ ఆల్బమ్ విడుదల కార్యక్రమంలో మాట్లాడిన సచిన్, సెంచురియన్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ ఆరంభంలో స్టేడియంలోని వేలాది మంది ప్రేక్షకుల మధ్య జనగణమన పాడటం అద్వితీయమైన అనుభవమని సచిన్ గుర్తు చేసుకున్నారు. I saw a lot of actors coming together, great musicians coming together, our armed forces coming together, and each time national anthem is sung, you stand and you sing along, and it never fails to give you goosebumps. But it goes to a different level altogether when you are playing against Pakistan in 2003 World Cup and standing inside the stadium in the middle of the ground with 60,000 people singing Jana Gana Mana. నరనరాన దేశభక్తిని కదిలించే జాతీయ గీతాన్ని తమ అభిమాన క్రీడాకారులు ఆలపించడాన్ని ఫ్యాన్స్ స్వాగతిస్తున్నారు, వారితో గొంతు కలుపుతున్నారు.